హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే ప్రజెంట్ ఇది కరీంనగర్ ఇది కరీంనగర్ నుంచి హైదరాబాద్ పోయే హైవేలో గజ్వేల్ నియోజకవర్గం దగ్గర దాదాపు వర్గల్ అనే విలేజ్ దగ్గర మనం ఉన్నాము. ఆసిఫాబాద్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఆల్ మహారాష్ట్ర బోర్డర్, అటు వాగు ఉంటుంది, ఇటు వీళ్ళ విలేజ్ ఉంటుంది. ఆ వాగు దాటితే మహారాష్ట్ర బార్డర్. దాదాపు 400 కిలోమీటర్ల దూరం నుంచి పోడు రైతులు, అందులో పోడు చేసుకునే వాళ్ళు గిరిజనులే అనుకుంటే పొరపాటు. ఎప్పుడో తాత ముత్తాతల నుంచి కూడా బీసీలు అక్కడ పోడు చేసుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఆ పోడు రైతులు దాదాపు 400 కిలోమీటర్ల నుంచి ఆసిఫాబాద్ అంటే మహారాష్ట్ర బోర్డర్ నుంచి హైదరాబాదు రేవంత్ రెడ్డి ఇంటికి పోవాలి, లేదంటే ప్రగతి భవన్ దగ్గరికి పోవాలి. మరి ప్రజల పాలన వచ్చింది కదా రేవంత్ అన్న, ప్రజల పాలన ఎవరి పాలైంది అన్న క్వశ్చన్ మాత్రం వాళ్ళు లేవనెత్తుతున్నారు. పోడు రైతుల సమస్యలపైన ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఎప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు అంతకుముందు పర్ఫెక్ట్గా ఉంది. మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత, రేవంత్ అన్న వచ్చిన తర్వాత మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు 400 కుటుంబాలు అన్న చర్చ జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున విమర్శలు మాత్రం వస్తూ ఉన్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి. ఎక్కడ కూడా ఈనాడులో ఒక వార్త రాదు, ఆంధ్రజ్యోతిలో వార్త రాదు, సాక్షిలో వార్త రాదు, నమస్తే తెలంగాణలో వార్త రాదు. అసలు పోడు రైతుల పరిస్థితులను ఏ రాజకీయ నాయకులు ఎందుకు పట్టించుకోవట్లేదన్న చర్చ కూడా లేవనెత్తుతుంది. మరి అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్ళిళ్ళు నిన్న జర్నలిస్టు రఘు. అదేవిధంగా గిరిజన బిడ్డ, ఆదివాసీ బిడ్డ సీతక్క కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు నడుచుకుంటూ అనేక గోసలు పట్టుకుంటూ వస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ చాలామంది మానవతా వాదులు కూడా ఇట్లా బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, వాళ్ళ కోసం ఇక్కడ బనానాస్ కూడా చాలా పెద్ద ఎత్తున మానవతా వాదులు కూడా వాళ్ళు వస్తూ ఉన్నారు. అంటే మానవత్వం అనేది తెలంగాణలో చచ్చిపోలేదు. తెలంగాణ బ్లడ్ కుల మతాలకు అతీతంగా పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ తెలంగాణ బ్లడ్ అనేది ఉంటుంది. ఇట్లా వాళ్ళు రోడ్డు బండి వెళ్ళే వాళ్ళు కూడా కార్లు ఆపి వాళ్ళకు హెల్ప్ చేస్తున్న పరిస్థితి, వాటర్ బాటిల్ కానీ స్నాక్స్ కానీ. ఎందుకంటే వాళ్ళు 400 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నారు. మనం 4 కిలోమీటర్లు నడిస్తేనే కింద మీద చెమటలు పడి అటు ఇటు అవుతాం. అసలు ప్రాబ్లం ఏంది ఫస్ట్ వాళ్ళతో మాట్లాడదాం. ఫస్ట్ ఇప్పుడు అన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. అన్న, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అన్న? వర్గాల నుంచి. వీళ్ళ సమస్య తెలుసుకొని తీసుకొచ్చిలా అంటే పోడు ఎక్కడి నుంచి వస్తున్నాం? ఇక్కడే వర్గాలన్న. ఓకే, మేము ఇందాక ఇటువైపు నుంచి అటు వెళ్తున్నాం ప్రజ్ఞాపూర్ వైపు. ఓకే, అక్కడ నుంచి అన్న వాళ్ళు నడుచుకుంటూ వస్తే మళ్ళీ మేము యూటర్న్ చేసుకొని వాళ్ళకి కొద్దిగా స్నాక్స్ ఇద్దామని బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ తీసుకొచ్చినాం. వాళ్ళకి కొద్దిగా ఒక బ్రేక్ఫాస్ట్ చేసినట్టు అన్న అవుతుంది కదా అని చెప్పి జస్ట్ వాళ్ళకి ఇద్దామని చెప్పి వాళ్ళని చూసి ఇక్కడ ఆగి ఇచ్చి వెళ్తున్నాం అన్న. థ్యాంక్ యూ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చేయండి. సార్ ప్రవీణ్ సార్ ఎట్లా చూస్తారు సార్ పోడు రైతులకు సంబంధించింది? నిన్న మొన్న మేము కూడా మిమ్మల్ని ఫాలో అవుతా ఉన్నాం రెగ్యులర్గా. ఎట్లా చూస్తారు ఈ సమస్యను? ఎందుకు సమస్య ఇట్లానే ఉంటుందని అనుకుంటున్నారు సార్? మొట్టమొదట మీరు వీళ్ళందరి బాధను చూడడానికి మొట్టమొదట దీందా గ్రామం అనేది మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో ఉంటుంది. ఇక్కడ ఈ ప్రజలందరూ కూడా చాలా దయనీయమైన పరిస్థితుల్లో బతుకుతారు. వీళ్ళకు కేవలం ఒకటే పంట వస్తుంది. ఆ పంట వస్తేనే ఆ పంట నుంచి వచ్చిన పత్తి పంట, ఆ పంట నుంచి వచ్చిన పైసలతోనే బియ్యము, పప్పులు కొనుక్కోవాలి. అంతకుమించి వేరే మార్గం వీళ్ళకు లేదు. ఇవాళ ఫారెస్ట్ అధికారులు అన్ని గ్రామాలల్లో మేము పోరాటం చేయంగా, నేను సిర్పూర్ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యేగా పోరాటం చేయంగా అన్ని గ్రామాలలో వదిలేసి ఒక దీమ్దలోనే పట్టుకున్నాం. దీమ్ద గురించి కూడా మేము ఫారెస్ట్ అధికారుల దగ్గరికి పోయినాం. ఆ గ్రామ పరిస్థితి గురించి చెప్పినాం. ఆ గ్రామాలలో ప్రజల బాధల గురించి కూడా చెప్పినాం. వాళ్ళ గుండె కరుగుతలేదు. మేము కొండా సురేఖ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఆమె గుండె కూడా కరుగుతలేదు. ఇలా ఫారెస్ట్ అధికారులకు మీరు జాగ్రత్తగా వినాలి. ఆ ఏరియాలో ఉండే 7 పులులే ఇంపార్టెంట్ అయినాయి. కానీ అక్కడ ఉండే దాదాపు 7 లక్షల మంది ప్రజలు ఎవరైతే కవ్వాల టైగర్ రిజర్వ్ ఉందో వాళ్ళ బాధలు ఏం పడతలేదు వీళ్ళకి. మీరు ఒక్కసారి చూడండి. ముఖ్యమంత్రి ఏమో బంగ్లాలో కూర్చున్నారు, మంత్రి బంగ్లాలో కూర్చున్నారు, అధికారులేమో అరణ్య భవన్లో ఏసీ రూమ్లలో కూర్చున్నారు. రైట్, వీళ్ళేమో 100 కిలోమీటర్లు కాలినడకని వస్తుంది. దాదాపు 400 కిలోమీటర్లు. రైట్. సో వీళ్ళ పిల్లలు
అమ్మలు నాన్నలు భర్తలు భార్యలు అందరూ కూడా ఊర్లలో ఉన్నారు. ఇప్పటికే 2 భక్తులు చచ్చిపోయినారు అక్కడ రోడ్లు లేక అవి లేక. ఆ ప్రాంతం నుంచి హైవే మీద ఎండ లేదు, వాన వస్తున్నది, ఎప్పుడు యాక్సిడెంట్లు అయితే తెలియదు, ఎక్కడ వండాలనో తెలియదు. ఈ పరిస్థితుల్లో వీళ్ళు నడుచుకుంటా ఎవరిని కలవాలనో తెలియదు. హైదరాబాద్కు ముఖ్యమంత్రికి మా గోస చెప్పుకుందామని వస్తున్నారు. నేను ఒక 8 రోజుల క్రితం వచ్చిన నేను మీ ఊరికి ప్రశాంత్ ఎవరి మీద అట్లా 2 రోజుల క్రితం వచ్చిన మీ ఊరికి వీళ్ళకు ఎండాకాలంలోనే ఫారెస్ట్ వాళ్ళు భూములు దున్నలిస్తలేరంటే నేను సీదా హైదరాబాద్ నుంచి కింద 450 కిలోమీటర్లు నడుచుకుని మన వెహికల్ మీద పోయి సీదా వాళ్ళ టెంట్లో పోయి కూర్చున్నా. నేను దాదాపు ఒక 2-3 గంటలు వాళ్ళతో స్పెండ్ చేసిన. వాళ్ళ భూములలోకి పోయినా ఆ కట్టెను కూడా తెంచే ప్రయత్నం నేను చేసిన. ఫారెస్ట్ వాళ్ళు ఆసిఫాబాద్ జిల్లాలో ఉండే ఫారెస్ట్ అధికారులందరినీ తీసుకొచ్చి జిందా గ్రామంలో పెట్టారు. ఆ జిందా అంటే ఎందుకు గొప్పవో నాకు అర్థం కాదు. రైట్, నేను అక్కడ నుంచి చెప్పిన ఆకలి చావుల అంచున దీందా ఉన్నది అని చెప్పిన. ఎందుకు చెప్పిన? ఎందుకంటే ఇవాళ వీళ్ళ పత్తి పంట వేసుకుంటే తప్ప వీళ్ళకు కొట్టనిడదు. ఎవడో ఒక 2-3 వ్యక్తులకు ఒక 40 ఎకరాలు ఉన్నాయని చెప్పి ఊరోళ్ళందరూ కూడా కలప దొంగలు అన్న కాడికి తీసుకొచ్చింది అలా ప్రభుత్వం. మీరు చూడండి, భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో కానీ ఇంకా వేరే ఏజెన్సీలేరా కానీ ఒక్కొక్క భూస్వాములు ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణకు వలస వచ్చి అక్కడుండే గిరిజనులను పెళ్లి చేసుకున్నట్టు యాక్షన్ చేసి కరెక్ట్ 170 కింద ఎక్కడ వస్తుందో అని చెప్పి పెళ్లి చేసుకొని ఒక్కొక్కడు 1000 ఎకరాల భూములు రిజిస్ట్రేషన్లు కూడా చేసుకొని అందులో పామాయిల్ తోటలు పెట్టుకున్నారండి. పామాయిల్ తోటలు పెట్టుకున్నారు. వాళ్ళ గురించి ఎవడు మాట్లాడతలేడు. అక్కడ దుప్పిని వేటాడతారు, అక్కడ నెమలను వేటాడి వాళ్ళేమో మంచిగా తింటారు. వీళ్ళు 2-3 ఎకరాలు 4-5 ఎకరాలు పత్తి పంట వేసుకుందాం బాంచను అంటే వీళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టిన. ఇళ్ళకెళ్ళి సురేష్ అనే వ్యక్తిని ఎవరినో జైలుకు కూడా పంపించారు. అప్పుడు కూడా ఫారెస్ట్ ఎవరు సురేష్ ఆయన మీద కూడా కేసు పెట్టి రోజు ఫారెస్ట్ వాళ్ళు బెదిరిస్తున్నారు. అంటే మరి ఇవాళ వీళ్ళ గురించి ఎవరికి పడతలేదా? ముఖ్యమంత్రికి ఎందుకు పడతలేదు? మరి అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నాడు, రైట్. ఇంతకుముందు సీతక్క ఉండే మినిస్టర్, రైట్. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దండమిటల్ కూడా ఉన్నాడు. మరి ఒక్క రోజున వచ్చినాయంటే మీ ఊరికి వాళ్ళు రాలేదు. మేము ఎన్నోసార్లు ట్వీట్ చేసినాం, ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టినాం, వీళ్ళ దగ్గరికి కూడా పోయినాం చాలాసార్లు. కానీ వాళ్ళ గుండె కరిగితే వీళ్ళ గురించి FDO సుశాంత్ బోబ్డే దగ్గరికి కూడా మేము పోయినాం. వాళ్ళు మేము ససే మీరు వినమంటే మేము ఏమన్నా చేస్తాం, కానీ వాళ్ళు ఎంత జైలుకు పోయినా వాళ్ళు చచ్చినా మంచిదే. మేము మాత్రం హైదరాబాద్ వంచబోతాం అందరినీ పెడతా ఉన్నారు. నేను ఇవాళ ఏమడుగుతున్నా ప్రభుత్వాన్ని అంటే, రేవంత్ రెడ్డి నువ్వు కంచా గచ్చిబౌలిలో పోలీసు వాళ్ళు ఫారెస్ట్ అధికారులు ఇవాళ ఇంత ముందు చూస్తున్నాడు కదా, కంచా గచ్చిబౌలిలో 100 మంది పోలీసు వాళ్ళని పెట్టి 100 బుల్డోజర్లతోని 100 ఎకరాల ఫారెస్ట్ను నాశనం చేసినప్పుడు ఎక్కడ పోయిన ఫారెస్ట్ అధికారులు అండి? ఎక్కడ పోయిన PCCF? ఎక్కడ పోయిన ఫారెస్ట్ అధికారులు? ఎక్కడ పోయిన పోలీసు అధికారులు? ఎక్కడ పోయింది అటవీ హక్కుల చట్టం, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఎక్కడ పోయింది? వైల్డ్ లైఫ్ ప్రిజర్వేషన్ యాక్ట్ ఎక్కడ పోయింది? ఇవన్నీ ఎక్కడ పోయినాయి? రేవంత్ రెడ్డికి ఒక న్యాయం, దీందా ప్రజలకు ఇంకొక న్యాయమా? కంచా బొచ్చిపోలు ఒక న్యాయం, దీందాలు ఇంకొక న్యాయమా? సో ఇవాళ మేము మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాం, దీందా ప్రజల పోరాటం న్యాయమైంది. మీరు అధికారులను పంపించండి. మీరు కొండ సూర్యకి వచ్చి అక్కడ ఎందుకు కూర్చోదండి? దీందాలో అటవీ శాఖ మంత్రులు ఎందుకు వచ్చి కూర్చోదు? ఆమె మహిళ కాదా? ఆమెకు పిల్లలు లేరా? వీళ్ళకు పిల్లలు ఉన్నారుగా, వీళ్ళ పిల్లలు ఒకలాగా ఆమె పిల్లలు ఒకలాగానా? సో నిన్న ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా అడవి, మన తెలంగాణలో అడవి ప్రాంతాన్ని రక్షించాలి, మనకు కూడా టైగర్ రిజర్వ్ ఉండే, మన దగ్గర నుంచి పర్యాటకులంతా మహారాష్ట్ర కర్ణాటక పోతున్నారు, తెలంగాణకు రావాలంటున్నారు. ముఖ్యమంత్రి గారు మీరు ఏ లోకంలో ఉంటున్నారు? ముందు మనుషుల గురించి ఆలోచించండి. మీరు 7 పులుల గురించి ఆలోచిస్తున్నారు, ఏనుగుల గురించి ఆలోచిస్తున్నారు. నోరున్న మనుషుల గురించి ఆలోచించండి. మీ పిల్లలకి ఎంత హక్కు ఉందో వీళ్ళ పిల్లలకు కూడా అంతే హక్కు ఉన్నది. వీళ్ళ తాత తండ్రుల నుంచి కూడా వస్తున్నారండి. అసలు వీళ్ళు లేకపోతే అడవి కథం అయిపోయేది. ఇలా వీళ్ళు ఏమంటున్నారంటే, ఓకే మీరు పోటీ చేసినామంటారు కదా, మా భూములకు వెళ్ళి కొంత చారణ మందమో 20% మేము ఇచ్చేస్తాం, తీసుకోండి, అందులో మొక్కలు వేయండి, మాకేం ప్రాబ్లం లేదు, కానీ మొత్తం భూమిని గుంజుకుంటామంటే మేము ఎక్కడ పోయి బతకాలని అంటున్నారు. మరి అదన్నీ ఆలోచించాలిగా, మంత్రి రావాలి కదా, మంత్రి వచ్చి మాట్లాడాలి కదా. ఇప్పుడు వాళ్ళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఆయన అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటే ఎవడు అడగాడు, రెవెన్యూ రైట్? మెగా కృష్ణారెడ్డి దోచుకుంటే ఎవడు అడగాడు, రైట్? కొండా సురేఖ ఎంత గూండాగిరి, కొండామురళి కొండా సురేఖలు ఎంత గూండాగిరి చేసినా ఎవరు అడిగారు? రేవంత్ రెడ్డి నలుగురు అన్నదమ్ములు సీఎం రమేష్ అని ఒక ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్ని తీసుకొచ్చి వాళ్ళు కబ్జా చేసిన భూముల్లో 4th సిటీ అని పెడితే రిత్విక్ కన్స్ట్రక్షన్ వానికి పోలీస్ బందోబస్తు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. మరి వీళ్ళకి ఎక్కడ ఉంది పోలీస్ బందోబస్తు? వీళ్ళు ఇక్కడ దాకా రావాలన్నా? ఎవరైనా ఆలోచించండి. ఇవాళ తెలంగాణ మూగపోయింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దోచుకుంటున్నది. ఇవాళ బీజేపీ కూడా ఏం చేస్తుంది? ఇక్కడ సిర్పూర్ ఎమ్మెల్యే బీజేపీ పాల్వాయి హరీష్ బాబు వచ్చిండు, ఒక్కసారి నడిచిండు 1 కిలోమీటర్ వెంబడి. నరేంద్ర మోడీకి చెప్పాలిగా వీళ్ళ బాధ. అటవీ శాఖ కేంద్ర ఎన్వైరన్మెంట్ వాళ్ళ కూడా మినిస్ట్రీ ఉంది కదా, వాళ్ళ గురించి చెప్పాలిగా. ఇవాళ హరీష్ బాబు కూడా ఏం మాట్లాడతారు అంటే ఏమన్నా కానీ ఓట్లప్పుడు మాత్రం వస్తారు, అవ్వా అయ్యా బాంచను అని కాలు మొత్తారు. మరి ఏమైంది ఇవాళ? ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకోసం? సరే నేను ఆ రోజే చెప్పిన, వీళ్ళకు నిజంగా భూమి చేసుకొని ఇవ్వకపోతే వీళ్ళు ఆకలి చావులతో చస్తారు. మరో గాజా అవుతుంది. ఇది ఎవరు ఆలోచించారు? సో అందుకొరకు నేను పూర్తిగా తప్పకుండా నేను కూడా ఫారెస్ట్ అధికారులు ఇంతకుముందు కూడా మాట్లాడినా, మళ్ళీ కూడా మాట్లాడతా. ఇది చాలా న్యాయబద్ధమైన పోరాటం. వీళ్ళు హైదరాబాద్ రాకముందే రేవంత్ రెడ్డి గారికి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు ఇవన్నీ వీళ్ళ లోపల భూస్వాములు ఉన్నారా ఉంటే చూడండి. ఆ భూస్వాములు ఎవరు వచ్చి చూడండి, వాళ్ళకి ఎన్ని బంగ్లాలు చూడండి, వాళ్ళకి ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి చూడండి. భూస్వాములకి ఇట్లున్నారా? వీళ్ళు భూస్వాములు మెడల కనీసం ఒక పావుతుల బంగారం కూడా లేదు. వీళ్ళ లోపల భూస్వాములు ఎవరు ఉన్నారా? ఎవరు కనిపిస్తున్నారు భూస్వాములు? ఎవరన్నా భూస్వాములు ఉంటే వాడు మెర్సిడీస్ బెంచ్ కార్లో తిరుగుతారు వస్తారు. సో వీళ్ళు కన్నీళ్లు పెట్టుకొని ఇలా వస్తూ ఉన్నారు. అందుకొరకు నేను మళ్ళొకసారి తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళు హైదరాబాద్ రాకముందే మీరు అధికారులను అక్కడికి పంపించి వీళ్ళ సమస్య పరిష్కారం చేయాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా కొండా సురేఖ గారిని, అలాగే రేవంత్ రెడ్డి గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, జూపల్లి కృష్ణారావు గారిని తప్పకుండా ఈ సమస్యను పరిష్కరించే విధంగా వాళ్ళందరినీ ముఖ్యమంత్రి దీందా గ్రామానికి పంపించి ఈ సమస్య పరిష్కారం చేయాలి. సార్, ఇప్పుడు ఆసిఫాబాద్ ఆల్మోస్ట్ ఆల్ మహారాష్ట్ర బార్డర్ నుంచి నడుచుకుంటూ వస్తున్న ఈ 400 కుటుంబాలకు సంబంధించిన ఈ బిడ్డలందరూ ప్రభుత్వానికి చేరలేదా సార్? ఈ వార్త అనేది ప్రభుత్వానికి చేరదా? ఇంటెలిజెన్స్ ఉండదా? ప్రభుత్వానికి కలెక్టర్లు ఉండరా? అసలు చాలా మంచి ప్రశ్న. చేరుతుందండి, కానీ వీళ్ళు వెనక ఎవరు లేరు. ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఒక వార్త లేదు సార్. మేము మా యూట్యూబ్ ఛానల్లో వైజ్గా వస్తున్నాం తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక్క వార్త లేదు. ఎవరు రాయరు. ఎందుకంటే వీళ్ళని ఏమున్నది, వీళ్ళని ఒక ఓటర్లుగా చూస్తున్నారు. ఆ రోజు పవల్ ఇస్తే, పవల్ అంటే ఐ మీన్ ఒక 90 ml బాటిల్ ఇస్తేనో ఒక 500 రూపాయలు ఇస్తే వీళ్ళు మనకు ఓట్లు ఇస్తారు కదా. వీళ్ళని ఒక్కరిని పట్టించుకోకపోతే ఏమవుతుంది? మనకు హైదరాబాద్ చుట్టుపక్కల భూములు మన చేతులు ఉంటే చాలు, వాటిని మనం కబ్జా చేయగలిగితే చాలు. మీడియా కూడా అంతే. ఏమున్నది వీళ్ళు ఇంకా ఎవరున్నారండి? వీళ్ళు మా పేపర్ చదువుతారా చదువుతారు, ఎందుకు ఏమున్నది నడుస్తుంది ఏం కాదు. వాళ్ళకు రేవంత్ రెడ్డి నుంచి వచ్చే అడ్వర్టైజ్మెంట్లు ఇంపార్టెంట్ మీడియాకు, అంతకుమించి ఏమున్నది? అంతేగా వీళ్ళేమన్నా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటోళ్ళ, లేకపోతే వీళ్ళేమన్నా మీడియా సర్క్యులేషన్ పెంచేటోళ్ళ, లేకపోతే వాళ్ళేమన్నా న్యూస్ రాస్తే అయ్యో మా న్యూస్ రాయకు అని అనేటోళ్ళ? వీళ్ళంతా వాళ్ళెప్పుడు మీడియా ఎప్పుడు కూడా డబ్బున్న వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉన్నది. ఇలా మీడియా అంతా కూడా ఆంధ్ర ప్రాంత వాళ్ళ కంట్రోల్లో ఉన్నది. వీళ్ళు తెలంగాణల గురించి ఏం రాస్తారు? మీడియా ఆంధ్రజ్యోతి రాస్తుందా, లేకపోతే ఈనాడు రాస్తుందా, లేకపోతే సాక్షి రాస్తుందా? ఎవరు రాస్తారండి? సో అందుకొరకు ఇది చాలా జెన్యూన్ సమస్య. వీళ్ళు హైదరాబాద్ రాకముందే రేవంత్ రెడ్డి ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా, ఏమాత్రం మానవత్వం ఉన్నా అర్జెంటుగా కొండా సురేఖని ఇక్కడికి పంపించాలి. వీళ్ళతో మాట్లాడేటట్టుగా చూడాలి. బీఆర్ఎస్ పార్టీ వైపున కావచ్చు, మీరు ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసింది కాబట్టి ఈ ఇష్యూను ఇంకా ఎంత లెవెల్కు తీసుకెళ్ళదలుచుకున్నారు సార్? ఎలా ముందుకు వెళ్తే వీళ్ళకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఒకటేమో మేము న్యాయ పోరాటం చేద్దాం అనుకుంటున్నాము. సో ఒకటి న్యాయ పోరాటం, రెండోది బీఆర్ఎస్ పార్టీ దీందా పోరాటాన్ని ప్రతి గ్రామంలో కూడా ఈ దీందా ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి బీఆర్ఎస్ పార్టీ ప్రతి గ్రామంలో కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలనుకుంటే, ఎట్లయితే కంచి గచ్చిబౌలి పోరాటం జరిగిందో అదేవిధంగా దీందా ప్రజల పోరాటం గురించి కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా దీందా ప్రజల న్యాయమైన పోరాటం గురించి ప్రజలందరికీ కూడా చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా న్యాయ పోరాటం కూడా చేస్తాం. అవసరం అనుకుంటే హైకోర్టులో పిటిషన్ కూడా ఫైల్ చేస్తాం. వీళ్ళు హైదరాబాద్ రాకముందే వీళ్ళ సమస్య పరిష్కారం కావాలి, లేకపోతే వాళ్ళ పిల్లల పరిస్థితి, వీళ్ళందరి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. తప్పకుండా మేము పోరాటం చేస్తాం. కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా పోరాటం చేస్తాం. ఫస్ట్ నుంచి కూడా వీళ్ళ పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నది బీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళకు ఎలాంటి ఇబ్బందులు జరగలేదు. వాళ్ళు కూడా చెప్పింది సార్, నేను కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. తప్పకుండా వాళ్ళ వైపు ఉంటాం. సార్తో ఏమైనా మాట్లాడతారు? ఎవరన్నా మీరు? నేను నడుస్తా వాళ్ళకి. మీరు మాట్లాడితే మాట్లాడండి, సార్తో మాట్లాడుతూ ఉండండి.
ఇలాంటి వాళ్ళు మాతో రాకపోతే హైదరాబాద్ మాకు తెలియదు కొత్తగా వస్తారు వీళ్ళతో వచ్చి ఏమన్నా మాకు సాయం చేస్తే తప్ప మాకు ఏదైనా చేస్తాం అయితే తప్పకుండా నేను ఎక్కడ బండోడు చెప్తుంది మా ఏడ దీని కూడా చెప్తుంది సార్ రోళ్ళ పని వెళ్ళాం ఏ మూల ప్రాంతం వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం సార్ మాకు ఎటైనా గతి లేదు ఎటేం అర్థం అవుతలేదు నడిచి కాళ్ళు పోతాను జ్వరాలు వస్తున్నాయి అందరికి అలా ఈడ పండుకున్న బస్ స్టాండ్లో పోంటారు మరి పండుకున్నాడు ఎక్కడ పండుకుంటారు ఎన్నో బస్ స్టాండ్లో పోంటా ఆడేడు దోమలు గుట్ట పండుకుంటా వస్తాను సార్ ఇవి చచ్చినా కనపడాలి అనుకుంటున్నాను వెళ్ళాను సార్ ఎన్ని రోజులు కానీ అక్కడ ఉన్నాయి అంత తిండి లేకుండా అయిపోయినాయి ఈ సంవత్సరం ఫారెస్ట్ వాళ్ళు మొత్తం చైదారు చేసి పిల్లేటి మొత్తం నాలీలు తీస్తాను మొత్తం నాలీలు తీస్తాను ఊరంతా ఊరు పక్కల నుంచి నాలీలు తీస్తాను నాకు 6 ఎకరాలు తీస్తాను మొత్తం నాలీలు తీసిండు అప్పుడు ఏం లేకుండా సార్ ఇన్ని సంవత్సరాలు మాకు ఏ డోకా లేకుండే ట్రాక్టర్లు పెట్టుకున్నాం దున్నుకున్నాం అన్ని చేసుకున్నాం ఈ సంవత్సరమే పత్తి తీసిన కాడ నుంచి కట్ట బీకనియలే మమ్మల్ని చేనులకు పోనీయలే మా మంచాల మీద ఆలే కావాలి వేసుకున్నాడు మా గుడిసెల మీద ఆలే కావాలి వేసుకున్నాడు మాకు పోతే పత్తి కావాలి ఇట్లా గుంజుకున్నాడు ట్రాక్టర్లను సీజ్ చేస్తామని బెదిరించి 1-2 ట్రాక్టర్లను పట్టకపోయిండు ఇక భయపడి మేము ఊకున్నాం ఎవరమని మాట్లాడేటోళ్ళు ప్రవీణ్ సార్కు వాళ్ళకి చెప్పేటోళ్ళు కానీ ముందు కట్టే మా మీద కేసులు పెడతాను కేసులు పెడతాను మేము ఇప్పుడు హైదరాబాద్ బయలుదేరిన మళ్ళీ ముంగట ఎవరెవరు నడతాను లిస్టు తయారు చేసుకున్నాను మొత్తం కేసులు పెడతాం వచ్చిన తర్వాత జైళ్ళకి తోలుతామన్నారు మేము ఇంటికాడైనా జైల్లో ఉన్నట్టు అవుతాను మాకు జైల్లో పెట్టినా 20 సచ్చిన మించి దాన్ని వెళ్ళాను సార్ మాకు ఇంటికాడ జైల్లో కొంచెం అన్నం దొరుకుతుందేమో అన్నాలు తినుకుంటూ బతుకుతాం ఇంటికి పోయి ఏం చేస్తారు సార్ ఏమో తిన్నామంటే తిండికి లేకుండా అవుతారు మేమేమంటే పని చేస్తేనే ఏమన్నా కష్టపడి పని చేస్తేనే ఏడాది తిని ఏడాది మందులకు గిందులకు గంగ మా మందం మిగిలేటి సార్ మరో సంవత్సరం వరకు వీళ్ళు పత్తి వేసుకుంటే తప్ప వాళ్ళ పొట్ట నిండదండి కరెంట్ లేదు మాకు కరెంట్ సింగిల్ ఫేస్ కరెంట్ మాకు పట్ట జాగాలు లేవు బోర్వెల్ లేదు ఇంటికాడ కూడా బోర్ రేనిత్తలేదు ఇక అక్కడ చూస్తే ప్రవీణ్ సార్ కూడా చూసిండు ఒక రోడ్డు లేదు ఇప్పుడు బస్ వచ్చేది ఆ పొక్కల గురించి బస్సు కూడా వస్తలేదు మా ఊరికి అక్కడ చూస్తే అసలు తెలంగాణలో ఉన్నాం ఎక్కడ ఉన్నాం అర్థం కాకుంటున్నారు సార్ ఇటు చూస్తే ఎట్లున్నది మా ఏరియా చూస్తే ఎట్లున్నది అటు ఓట్ల మన్న వాడుకుంటాను తప్ప మామూలు ప్రజల్ని ఎవరు పట్టించుకునేటోళ్ళు లేదు ఈ నోటి నుంచి ఏం మాటలు చెప్పడం మాకు అర్థం అయితే లేదు సార్ చెప్పి ఏదైనా మీడియా మిత్రులు కానీ ఎవరు కానీ మమ్మల్ని చంపుతీటే చంపులు లేకుండా ఇంటికి తోలి పోలీసు వాళ్ళు వస్తారు మమ్మల్ని ఏమన్నా వస్తామని మా మైండ్ పని చేయకుండా అయిపోతుంది మెల్ల బాబు మెల్ల ఇక మా జాగాలు మాకు ఇస్తేనేం పోయి బతుకుతాము లేకపోతే ఇంకేనా రోడ్ల మీద పడేసి లారీల కింద పడి చచ్చిపోదు ఇంటికి పోయి ఇంకేం చేసి బతుకుడు మేము ఏ బస్ కింద లారీ కింద ట్రైన్ కొద్దికి చచ్చిపోయింది నయమున్నట్టున్నా సార్ మా బతుకు మేమన్నా ఎవరికన్నా అడ్డం తిరిగినామా మా బతుకులు మేము బతుకుతాను ఒకరిని మాట్లాడేటోళ్ళం కాదు ఒకళ్ళు జోలికి వచ్చేటోళ్ళం కాదు మేము ఏమన్నా ప్రభుత్వాన్ని వ్యతిరేకించి గయ్యిన్లు అడిగేటోళ్ళు మా గుడిచెల్లలో బతుకుంటుంటాను మేము మూలకు బతికేటోళ్ళం కూడా ఎలక పొక్కలు ఉంటే పొక్కలకి వెళ్ళి వేడి నీళ్ళు పోసి తీసినాడు చేస్తాను సార్ మామూలు తీసుకుంటారా బస్ షెల్టర్ దగ్గర సార్ ఒకసారి బాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు బంగళాలో ఉంటూ వందల మంది పోలీసు పహారాలో ఉంటూ మరి మీరేమో మీకు కావాల్సిన ఆస్తులన్నీ కూడా జాగ్రత్తగా ఎవ్వరికి మూడో కంటికి తెలియకుండా దోచుకుంటున్నారు రకరకాల జీవోలు పెట్టి రకరకాల డైవర్షన్ టాక్టిక్స్ యూజ్ చేసి మీరేమో
మరి మీ ఆస్తులు పెంచుకుంటా ఉన్నారు, కానీ పేద ప్రజల పరిస్థితి పూర్తిగా మర్చిపోయినారు. ఇవాళ నేను ఏ సిర్పూరు నియోజకవర్గం నుంచి అయితే పోటీ చేసినో ఆ సిర్పూరు నియోజకవర్గ ప్రజలు, అక్కడి రైతులు, ప్రత్యేకించి దీందా అనే గ్రామం, తెలంగాణ మహారాష్ట్రలో బార్డర్లో ఉండే గ్రామం, ప్రాణహిత నది ఒడ్డున ఉండే గ్రామం, ఆ గ్రామం నుండి మీ ఫారెస్ట్ అధికారుల నిర్వాహకం వల్ల ఇలా ఆకలి చావులకు అంచుల్లో ఉన్నారు. వీళ్ళ దాంట్లో ఎవరికన్నా ఏమైనా అయితే, వీళ్ళ ఇళ్లలో ఎవరైనా ఆకలి చావుతో చస్తే, ఈ నేషనల్ హైవే మీద, రాజీవ్ రహదారి మీద వీళ్ళు ఎవరైనా ప్రమాదవశాత్తున చనిపోతే, ఆకలితో చనిపోతే, పాములు గుట్టి చనిపోతే, దానికి కారణం మీరే రేవంత్ రెడ్డి గారు. మీరు కొండా సురేఖ మాత్రమే, ఇంకెవరు కాదు. వీళ్ళు 400 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నారు. ఎక్కడ తింటున్నారో తెలుస్తలేదు, ఎక్కడ బంటున్నారో తెలుస్తలేదు. వీళ్ళు అడుగుతున్నదంతా వాళ్ళ భూములు, పోడు భూముల మీద వాళ్ళకి హక్కులు ఇవ్వమని. వాళ్ళు ఏవైతే పోడు చేసుకుంటున్నారో 50, 60, 70 సంవత్సరాల నుంచి, తాతల నాటి నుంచి పోడు చేసుకుంటున్నారో ఆ పోడు భూములను వ్యవసాయం చేసుకోమని, హక్కు ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. మేమందరం కూడా మీ ఫారెస్ట్ అధికారులందరినీ అడిగినాం, FDOని అడిగినాం, DFOని అడిగినాం, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అడిగినాం, ఆనాడు ఉండే PCCF దోబ్రియాల్ గారిని కూడా అడిగినాం, వీళ్ళ బతుకనివ్వండి అని చెప్పి. కానీ మీ అధికారుల గుండె గరగడం లేదు. కొండా సురేఖ గారికి అయితే ఏ మాత్రం అవగాహన లేదు. జిల్లా ఇన్ఛార్జ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి 7 పులులు, లేకపోతే అక్కడుండే జింకలు ఇంపార్టెంట్ అయినాయి, కానీ ఇక్కడుండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంపార్టెంట్ కాదు. అది క్లియర్గా అర్థమవుతా ఉన్నది. మీరు టైగర్ రిజర్వ్ అని జీవో 49 తీసుకొచ్చిండ్రు, జీవో 17 అని చెప్పేసి కోడిగుడ్ల కుంభకోణానికి తెరలేపిండ్రు. కానీ ఈ పేద ప్రజల గురించి ఆలోచిస్తలేరు. వీళ్ళెవ్వరు కూడా భూస్వాములు కాదు, వీళ్ళెవ్వరు కూడా భూ కబ్జాదారులు కాదు. వీళ్ళు నిజంగా భూస్వాములు అంటే వీళ్ళ ముఖాలు చూడండి ఒక్కసారి, వీళ్ళ ముఖాలు చూడండి, వీళ్ళ మెడలో దండలు చూడండి, వీళ్ళు వేసుకున్న బట్టలు చూడండి, వీళ్ళు వేసుకున్న చెప్పులు చూడండి, వాళ్ళ ఇళ్ళకి వచ్చి చూడండి, వాళ్ళు తిరిగే మోటార్ సైకిల్లో, కారులో చూడండి. ఒక్కని కూడా కారు కూడా ఉండదు కనీసం. ట్రాక్టర్లు కూడా రెంట్కి తెచ్చుకుంటారు. మోటార్ సైకిల్లో అతి కష్టం మీద కొనుక్కుంటారు. ఒకటే పంట పండుతుంది, పత్తి పండుతుంది. పత్తితో వచ్చిన డబ్బుతోనే బియ్యము, పప్పు, నూనె, కారం, ఉప్పు అని కొనుక్కొని బతుకుతారు. ఇవాళ మీరు పత్తి వేసుకొని ఇవ్వలేదా? 600, ఎంతమంది ఉంటారు మన ఊర్లో? 1000 మంది, 400 కుటుంబాలను పత్తి కూడా వేసుకొని ఇవ్వలేదు మీరు. ఇంకా మళ్ళీ వాళ్ళు ఎట్లా బతుకుతారండి? ఎట్లా బతుకుతారు? మీ అధికారులు అడిగితేనే వాళ్ళంతా ల్యాండ్ గ్రాబర్స్ అంటారు. ల్యాండ్ గ్రాబర్స్కి ఇట్లుంటారా? ల్యాండ్ గ్రాబర్స్ అంటే ఇగో ఎట్లుంటారు ల్యాండ్ గ్రాబర్స్ అంటే? మీ దగ్గర కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది మినిస్టర్లు ఉన్నారు. మీరు కంచా గచ్చిపోలేండి ల్యాండ్ గ్రాబ్ మీరు చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. మీరు ల్యాండ్ గ్రాబర్. కొంచెమన్నా హృదయం ఉండాలిగా మీకు. మీ కొండా సురేఖ ఒక్కరోజు వచ్చిందా? మీ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక్కసారి వచ్చిండా? మీ చీఫ్ సెక్రటరీ కానీ, మీ డీజీపీ కానీ, మీ PCCF కానీ ఎవరైనా వచ్చిండ్రా అక్కడికి? లేకపోతే మీ మంత్రులు ఎవరైనా వచ్చిండ్రా? మీ ఎమ్మెల్యేలు వచ్చిండ్రా అక్కడికి? ఒక్కరు కూడా రాలేదు. మొత్తం ఫారెస్ట్ వాళ్ళందరూ దీంతో ఒక పెద్ద క్యాంపుగా పెట్టుకున్నారు. వీళ్ళ ఇళ్ళని కూడా ఆక్యుపై చేసిండ్రు. అక్కడ పెద్ద మంచెలు కట్టుకున్నారు, యూనిఫామ్లో వచ్చిండ్రు. ఇట్లా ఎవరైతే పాదయాత్ర చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెడతామంటున్నారు. కొంతమందిని యువకులను జైలు కూడా పంపించిండ్రు. ఎందుకయ్యా మీకు అంత కసి రేవంత్ రెడ్డి? లగచర్లలో అట్లనే చేస్తేవి, దీందాలు ఇట్లనే చేస్తేవి, ఇంకెన్నో గ్రామాలు అట్లే చేసి ఇలా 4th సిటీ పేరు మీద కుందారము, అజ్లాపూర్ గ్రామ భూములను కబ్జా చేస్తేవి, కంచా గచ్చిపోలను అట్లే చేస్తున్నావు. ఫారెస్ట్ అధికారులారా, మీకు నిజంగా దమ్ముంటే కంచా గచ్చిపోలిలో ఎందుకు మీరు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టలేదు? ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రిజర్వేషన్ యాక్ట్ కింద ఎందుకు కేసు పెట్టలేదు రేవంత్ రెడ్డి మీద? వీళ్ళ మీద ఎందుకు పెడతారు? తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. BRS పార్టీ అధికారులు ఉన్నంత కాలం వీళ్ళకి ఎవరికి కూడా అన్యాయం జరగలేదు. వీళ్ళందరూ అదే చెప్తున్నారు. వీళ్ళు క్షేమంగా వాళ్ళ భూములు వాళ్ళు సాగు చేసుకున్నారు, వాళ్ళ పొట్ట వాళ్ళు నింపుకున్నారు. ఒకరిని దోపిడీ చేసిన వాళ్ళు కాదు వీళ్ళు. ఇవాళ ఎంత ఘోరం! కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే వీళ్ళ నోటికాడ కూడు తీసేసిండ్రు. వీళ్ళ పిల్లలు ఎట్లా బతుకుతున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఎక్కడ వంటున్నారో తెలియదు, ఏ బస్టాండ్లో తింటున్నారో తెలియదు, ఏం తింటున్నారో తెలియదు. జనాలు బిచ్చం వేస్తా బిచ్చం కూడు తిని అలా బతుకుతా ఉన్నారు వీళ్ళు. అవసరమే ఉందండి వీళ్ళకు? రేవంత్ రెడ్డి నువ్వు ఆ పని చేస్తావా?
రేవంత్ రెడ్డి నువ్వు ఒక 3 కిలోమీటర్లు పాదయాత్ర తెలుస్తుంది, 400 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నారు ఈ ప్రజలందరూ కూడా. ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడతలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, కేటీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ ప్రజల తరపునే బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్లకు అన్యాయం కానివ్వం. మీరు పోలీస్ కేసులు పెట్టినా, ఫారెస్ట్ వాళ్ళని అందరినీ కూడా ఊరంతా వల్లకాడు చేసినా కూడా, మీరు మమ్మల్ని హైదరాబాద్ హుసేన్ సాగర్లో చంపినా కూడా మేము ఈ దీన్జా ప్రజల పక్షంలో ఉంటాము. మేము ఈ 400 కిలోమీటర్లు రేవంత్ రెడ్డి ఇలా వీళ్ళ 400 కిలోమీటర్లు నడిపిస్తున్నావు కదా, నీకు ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఉసురు తగలక మానదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. అందుకొరకే మళ్ళొక్కసారి నేను చెప్తున్నా, తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్తున్నా, ఈ దీన్జా ప్రజలు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనది. దీనికి వీళ్ళకు సపోర్ట్ చేయాలని చెప్పేసి, వీళ్ళందరి గురించి మీరందరూ కూడా కొట్లాడాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి జై తెలంగాణ, జై కేసీఆర్. తీసుకుంటారా? వానకు తడుస్తూ ఎండకు ఎండుకుంటూ కాలినడకే శరణ్య మార్గంగా ఆసిఫాబాద్ ఎక్కడ ఉంది? దాదాపు 400 కిలోమీటర్ల దూరం నుంచి పాదయాత్రగా నడుచుకుంటూ హైదరాబాద్ రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ వెళ్తూ ఉన్నారు. మరి బీసీ 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 అని చెప్పుకు తిరుగుతున్న ఈ లీడర్లందరూ ఏడవన్నారు మాకైతే అర్థం కాకుండా ఉన్నది. మరి బీసీ లీడర్లందరూ ఏడవన్నారు. కవిత బీసీ అంటది, మరి బీసీ బిడ్డలు కవితకు కనిపిస్తలేదా? మరి రేవంత్ రెడ్డి బీసీ అంటాడు, ఈ బీసీ బిడ్డలు రేవంత్ రెడ్డికి కనిపిస్తలేరా? మరి ఇక్కడ పిసిసి అధ్యక్షుడు బీసీ అంటారు, కొండా సురేఖ బీసీ అంటారు, పొన్నాల ప్రభాకర్ బీసీ అంటారు. మరి కొండా సురేఖ బీసీనే కదా, అటవీ శాఖ మంత్రి కదా, మరి బీసీ బిడ్డలు ఆమెకు కనిపిస్తలేరా? మరి బీఆర్ఎస్ కూడా బీసీ అంటారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చి ఇందాక వీళ్ళని పరామర్శించి ధైర్యం చెప్పి మనోధైర్యం చెప్పి వెళ్ళిపోయింది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి. మరి భారతీయ జనతా పార్టీ వ్యక్తి అయి ఉండి కూడా కనీసం బీసీల బతుకులు ఎందుకు బాగుపడట్లేదు? భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ బీసీ అయి ఉన్నా కూడా ఇక్కడ బీసీల బ్రతుకులు ఎందుకు బాగుపడట్లేదు అన్న చర్చ జరుగుతుంది. వాళ్ళ నిజంగా ఇంత దారుణంగా ఎక్కడన్నా ఉంటుందా రాష్ట్రంలో? మరి ఎందుకు కనీసం ఆసిఫాబాద్ నుంచి మహారాష్ట్ర బోర్డర్ నుంచి హైదరాబాద్ దాకా వెళ్తూ ఉంటే కూడా కనీసం ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది రాష్ట్రంలో లేదా? ముఖ్యమంత్రికి ఈ వార్త చేరలేదా? అంటే ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. ఇక్కడ చాలా మంది అక్క చెల్లెలు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా? మీది ఏం కులం? బీసీలలో బీసీ అంటున్నారు కదా, అందరు బీసీలేనా? అందరు బీసీలే సార్. బీసీడి ఛత్రపతి శివాజీ ఓకే క్యాస్ట్. మేము 5 నెలల నుండి ఫారెస్ట్ వాళ్ళతో పోరాడి దగ్గర ఉన్న ప్రజాప్రతినిధులు. నీకు ఎన్ని ఎకరాలు ఉంది? నీకు? మా ఇంట్లో 3 ఫ్యామిలీస్ ఉన్నాయి సార్. 15 ఎకరాలు ఉంది. ముగ్గురికి ఎవరిది వాళ్ళకి 5 ఎకరాలు, ముగ్గురికి ఎవరిది వాళ్ళకి ఉంటే పెద్ద మనిషి మీద 15 ఎకరాలు రాసేసి మొత్తం లాక్కుంటాం, మొత్తం తీసుకుంటాను. ఆయన పేరు మీద పెద్ద మనిషికి 3 ఎకరాలు ఇస్తే మీరు బ్రతకాలని అంటుంటారు. ఆయనకు 3 ఎకరాలు ఇస్తే మేము మిగతా వాళ్ళ కొడుకులు బిడ్డలు మేము ఎట్లా బ్రతుకుతారు? ఈ సమస్య ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందమ్మా? 5 నెలలు అవుతుంది. 5 నెలలు. అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మీ జోలికి ఎవరు రాలే? అప్పుడు ఏం లేకుండా కాంగ్రెస్ వచ్చిన తర్వాత 5 నెలల నుంచి స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం 5 నెలల నుండి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమంటున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు ఏమంటున్నారు? ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారు? ఇది ట్రైబల్ ఏరియా, ఇలా మీ పీసీ వాళ్ళకు భూమి చేసే అధికారం లేదు అంటుంటారు. మేము ఇన్ని రోజులు చేసుకున్నాం కదా, అప్పుడు లేనిది ఇప్పుడు ఎట్లా వచ్చింది అని అడిగితే అప్పుడు ఇంతవరకు చేసుకున్నారు కదా, ఆ డబ్బులతో మీరు బ్రతకండి అని అంటాడు. అవి చేసిన డబ్బులు మాకు ప్రతి సంవత్సరం పంట పండితేనే కడుపు నిండుతుంది. అంతకుమించి మాకు ముళ్ళే కట్టుకొని సందుగులు నింపుకునే అంత డబ్బు మా దగ్గర లేదు. మేము ఇంకెక్కడ డబ్బు చూసుకొని బ్రతకాలి? ఉన్న డబ్బుతో బ్రతకండి అంటారు. మా దగ్గర ఏమున్నది అయితే బ్రతకాలి? తినడానికి తిండి లేకని వాళ్ళ రోడ్డు మీద పడ్డాం. మా దగ్గర డబ్బులు అవి ఉంటే మేము ఇళ్ళల్లో ఉండకపోతుంటే, మా తినకపోతుంటే, మాకు ఏసీ రూములలో పడుకొని మేము ఇక్కడ రోడ్డు మీద ఎందుకు పడుతుంటే మాకు పట్ట భూమి లేదు. పట్ట భూమి ఉన్నా మాకు ఇంత ఇబ్బంది లేకుంటుండే. ఇన్ని సంవత్సరాల నుండి చేసుకు తిన్నా కానీ పట్ట ఇచ్చేవాళ్ళు లేదు. మాకు పోడు భూమి మాత్రమే, పోడు వ్యవసాయం మీద ఆధారపడి బ్రతకాలి. మాకు జీవనాధారం పోడు వ్యవసాయం. అది అయినా వర్షాధారణ పంట, 2 పంటలు లేవు, నీళ్ళు లేదు, కరెంటు సింగిల్ ఫేస్ కరెంటు. ఊళ్ళో ఇంట్లో పడుకోవడానికి ఫ్యాన్లు
వర్షం కొడితే నెల రోజులకు ఒకసారి 8 రోజులు 15 రోజులు కరెంటు రాదు. వర్షం కొడితే ఇటు ప్రాణహిత ఉప్పొంగుతుంది, అటు వాగు మధ్యలో ఉన్నాం మేము. లాస్ట్ అటు బార్డర్ మహారాష్ట్ర బార్డర్ ప్రాణహిత మధ్య అటు ఇటు ప్రాణహిత ఉంటుంది, వాగు ఉంటుంది. వాగుకు వంతెన లేదు. ఇప్పటికే 2 పిల్లలు వాగులో పడి చనిపోయిండు. అయినప్పటికీ మా ఊరుకు వంతెన నిర్మించట్లేదు. ఆ ఇబ్బందులతోనే మేము ఇప్పుడు సతమతమై బ్రతుకుతున్నాం. అయినప్పటికీ ఉన్న భూమి కూడా వీళ్ళు లాక్కుంటారు. ఆ భూమి కూడా లాక్కున్నాక మేము చిన్న చిన్న పిల్లలను పట్టుకొని ఎట్లా బ్రతుకుడు ఏడవో ఒకట. ఇప్పటికే వర్షాకాలం 4 నెలల సేపు మాకు కష్టాలు తప్పాయి. ఒక్కొక్క రోజు చివరికి ఏం డిమాండ్ చేస్తున్నావు? మాకు ఉన్న భూములకు మాకు హక్కులు కల్పించి మాకు వాటికి పట్టాలు వచ్చి వాటికి రైతు బంధు బ్యాంకులో ఖాతాలు ఓపెన్ అయ్యేలా అట్లా న్యాయం జరగాలి. ఎట్లా ఉంది అన్న పరిస్థితి ఎట్లా ఉంది? ఏం చెప్పదలుచుకున్నారు? మేము దిమ్దా గ్రామం నుండి పాదయాత్రగా వస్తున్నాం. 400 కిలోమీటర్ల నుంచి పాదయాత్రగా బయలుదేరినాం. కానీ మా ప్రధాన సమస్య వచ్చేసి పోడు భూమి సమస్య. అయితే మా నినాదం ఒకటే, పాత భూములను వదిలేది లేదు, కొత్త భూములను కొట్టేది లేదు. కాపాడుకోవాలి. అయితే ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా వచ్చి అక్రమ కేసులు పెడుతున్నారు. మా ప్రధాన డిమాండ్ ఏంటిదంటే పోడు భూములకు పట్టాలు కల్పించి రైతు బంధు, రైతు బీమా, ప్రభుత్వ బ్యాంకులల్లో రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ మా ప్రాంతం గిరిజన ప్రాంతం కాకముందు నుండి అక్కడ మాకు సర్వ హక్కులు ఉండేవి. మా తాతల తండ్రులను అధికారులు వచ్చి మీకు స్కూల్స్ వస్తాయి, బస్సులు వస్తాయని సంతకాలు పెట్టించుకొని మా ప్రాంతాన్ని గిరిజన ప్రాంతంగా ప్రకటించారు. కానీ అక్కడ ఉన్నాయి గిరిజన కుటుంబాలు 20 కుటుంబాలే ఉన్నాయి. అక్కడ వీళ్ళు ఫారెస్ట్ అధికారులు గవర్నమెంట్కు మిస్లీడ్ చేసి అక్కడ 400 కుటుంబాలు ఉంటే 145 కుటుంబాలు ఉన్నాయని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి ప్రభుత్వ అధికారులు సర్వే చేసుకొని రేషన్ కార్డులను చూసినా కూడా అర్థమవుతుంది. 400 రేషన్ కార్డులు ఉన్నాయి. తాతలకు తండ్రుల పేరు మీద 40 ఎకరాలు 50 ఎకరాలు వేసి వాళ్ళకు కొడుకులకు మన్మళ్ళు ఉన్నారు. వాళ్ళంతా వేరువేరుగా ఫ్యామిలీస్ ఉన్నాయి. అయినా వాళ్ళ తాత పేరు మీద మొత్తం ల్యాండ్ వేసి వీళ్ళకు 40 ఎకరాలు 50 ఎకరాలు 16 మందికే ఉన్నాయి, 20 మందికి ఉన్నాయని అందరినీ రోడ్డు పాలు చేశారు. ఏ రోజు కూడా అడవి దాటి ఈ బీసీ బిడ్డలు ఎప్పుడు కూడా ఆ ఊరి నుండి కనీసం మండల ఆఫీస్కి వెళ్ళి ఒక్కరోజు కూడా వాళ్ళ సమస్యను విన్నవించుకోని వాళ్ళు ఈరోజు రోడ్డును ఎక్కిర్రంటే దానికి కారణం ఫారెస్ట్ అధికారులు. ఇది అక్కడ ఉన్న ఏ నాయకుని కలిసినా కూడా ఎవ్వరు న్యాయం చేయకపోవడం వల్లనే రోడ్డును ఎక్కాల్సి వచ్చింది. ఏ నాయకునికో ఏ ప్రభుత్వానికో వ్యతిరేకం కాదు. ఈ సమస్య తీరే వరకు మేము వెనుకడికి వేసేది లేదు. మా మొత్తము 1600 ఎకరాలు ఉంది. కానీ వాళ్ళు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మేము కుటుంబానికి 3 ఎకరాలు ఇస్తాం అని 145 కుటుంబాలను చూపెడుతూ ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, మళ్ళీ 1000 ఎకరాలు పెంచిరు, 2800 ఎకరాలని 2600 ఎకరాలని చెప్తున్నారు. కానీ అక్కడున్న సిచ్యువేషన్ వేరు, వీళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ వేరు. గవర్నమెంట్ అధికారులను పంపించి సర్వే చేసుకోమనండి. ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్ సర్వే చేసి హక్కు పత్రాలు ఇస్తామని కూడా సర్వే చేసి వీళ్ళకు పత్రాలు కూడా ఇచ్చింది. అట్లనే ఫారెస్ట్ అధికారులు కూడా సపరేట్ సర్వే చేసిర్రు. ఆ సర్వేలను పట్టుకొని ఈ భూములు మాయని ఇప్పుడు ఊరు చుట్టూ మొత్తం స్ట్రెచ్చింగ్ చేస్తూ కందకాలు తవ్వుతూ మొత్తం మొక్కలు నాటుతున్నారు. చాలా మంది పార్టీలకు అతీతంగా మానవతావాదులు సర్దార్ సర్వಣ್ణ పాపాయి గౌడ్ వారసుడుగా చక్రధర్ గౌడ్ మీకు అందరికీ తెలిసిందే. చాలా పెద్ద ఎత్తున ఎంత డ్యామేజ్ జరుగుతుందో అంటే బీసీల పరిస్థితులకు వస్తే ఏ నియోజకవర్గం చూసినా కూడా అదే పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు చక్రధర్ గౌడ్ అన్న వెనకాల కూడా అందరూ బీసీ బిడ్డలే. మరి ఎందుకు బీసీలకే ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా అన్న ఎట్లా చూస్తారు అన్న, ఎందుకు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి? అంటే సిర్పూర్ కాగజ్ నగర్ ఒక్కటే ఉందా? రాష్ట్రంలో ములుగులు అట్లనే ఉంది. పెద్ద పెద్ద బడా లీడర్లేమో కబ్జాలు పెట్టుకుంటూ 100 ఎకరాలు కబ్జాలు పెట్టుకుంటూ ఖమ్మం అటువంటి ప్రాంతంలో
పామ్ ఆయిల్ తోడలు పెట్టుకున్న పరిస్థితి, వీళ్ళకేమో నిరుపేదలు పౌలతు బంగారం కూడా లేని పరిస్థితి. ఎట్లా చూస్తారన్నది ఇది పాలకుల ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆదివాసీ అక్కడ మనం గత 10 ఏళ్లలో చూసినాము. ఇప్పుడు అదే ట్రెండ్ అనేది ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ఈ పోడు భూముల సమస్య అనేది ఎంతకంతగా పెరుగుతుంది కానీ తరగట్లేదు. వచ్చిన ప్రతి వారు గవర్నమెంట్కి వచ్చిన ప్రతి వారు ఏమంటున్నారంటే వీళ్ళ సమస్యను తీసేస్తామని రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో చెప్పారు. ఒక 400 కుటుంబాలు ఇవాళ వాళ్ళ ప్రతినిధులుగా ఈ 50 మంది 450 కిలోమీటర్ల పాదయాత్ర ఆడవాళ్ళు వృద్ధులు ఇంత కష్టపడుతుంటే మరి గవర్నమెంట్ కన్ను తెరవాలి. అండ్ ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే బీసీలు అని మనం కొట్టుకసస్తున్నామో ఈ రూమ్లలో పడి చర్చలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎగిరెగిరి దొరుకుతున్నాం, అది కాదు. బీసీలు వీళ్ళు అసలైన బీసీలు వీళ్ళు హక్కుల కోసం పోరాడుతురు. వీళ్ళు హైదరాబాద్కి ప్రజాభవన్కి రీచ్ అయ్యే లోపు నిజంగా బీసీ అనే ఉద్యమాలు, బీసీ అని మాట్లాడేవాడు ఎవరైనా నిబద్ధత కలిగిన వ్యక్తులందరూ వచ్చి వీళ్ళ కోసం ధర్నా చేయాల్సిందే. ఖచ్చితంగా ముఖ్యమంత్రికి వినబడేలాగా మాట్లాడాల్సిందే. ఇట్లా బీసీల అన్యాయం, మనకు రిజర్వేషన్లు అవి కాదు, భూమి కోసం భుక్తి కోసం వీళ్ళు రేపు ఇంకొక దారి పడితే సమాజానికి మనం ఎలాంటి సమాధానం చెప్తాం? ఖచ్చితంగా దీన్ని ఇంకో వైపు మళ్ళకుండా వీళ్ళు ఇంకో ఉద్యమం చేయకుండా వాళ్ళ కడుపు కోసమే అడుగుతారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ల కోసం అడుగుతలేరు. వాళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి చేసుకుంటారండి. వాళ్ళు సిద్దిపేట దాకా వచ్చిరని తెలిసి నేను ఒక్కసారి ఇమ్మీడియట్గా మా వాళ్ళకి చెప్పి లోపల రక్తం వచ్చేసింది సిద్దిపేట. నేను రాలేకపోయినా అయినా మా మనుషులకు చెప్పి ఫుడ్ బెడ్ అంతా అరేంజ్ చేసిన ఆ రోజుకి వాళ్ళని చూసుకున్నాం, వాళ్ళని గమనిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ కాళ్ళకు పొక్కులు వస్తున్నాయండి. 400 కిలోమీటర్లు. నాయకులకు కొంచెమైనా సిగ్గుందా? మనం బీసీ లీడర్లము అని మేము బీసీ మంత్రులమని చెప్పేటోళ్ళు కొంచెం ఆలోచించాలి. ఇంతమంది నడుస్తున్నారు, నాయకులు దారిలో మధ్యలో వచ్చేయాలి. వీళ్ళు ప్రజాభవన్కి వచ్చేదాకా వాళ్ళకి ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే ఎవడు? మరి పొన్నం ప్రభాకర్ ఏం చేస్తుండు? వచ్చి కనుక్కోవాలి కదా. మరి సీతక్క ఏం చేస్తుంది? కొండా సురేఖ మంత్రి అడవులల్లో నడుచుకుంటూ పోయి ఆదివాసీ బిడ్డలను నేను ఇది చేసినా అది చేసినా అంటావు కదా అమ్మ. వీళ్ళు కాదా బిడ్డలు? అడవి బిడ్డలు కాదా వీళ్ళు? దయచేసి రా ఒక్కసారి, ఒక 5 నిమిషాలు వచ్చి ఇక్కడనే నడి రోడ్డు మీద వీళ్ళకి హామీ నేను ఇస్తా, పత్రాలు ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడతా, మీరు ఇక్కడి నుంచి ఇక్కడికే వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళకు ఒక బస్ అరేంజ్ అయ్యి. ఎవరు? రవాణా శాఖ మంత్రి ఎవరు? మొత్తం ప్రభాకరే కదా. వీళ్ళందరికీ బస్ వేసి ఒక హామీని ఇచ్చి వీళ్ళని పంపి, అంతేగాని వాళ్ళు నడుస్తుంటే యావత్ తెలంగాణ చూస్తుంది సోషల్ మీడియాలో. ఇవాళ శ్యామ్ లాంటి వాళ్ళు ఎంతోమంది దీన్ని పెద్ద పెద్ద ఛానల్స్ తీయకుండా యూట్యూబ్ ఛానల్స్ ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా చీప్గా తీసి పడేసిండు. ఆ చీప్గా తీసిన ఛానల్లే అండి ఇలా వీళ్ళ బతుకుల చిత్రాన్ని ప్రజలకు చూపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ సమస్య అనేది తీవ్రతరం కాకముందే వీళ్ళందరికీ న్యాయం చేయాలి. ఈ వర్షంలో ఈ రాత్రి చీకట్లలో వీళ్ళు చెట్ల కింద వండి నడుస్తున్నారు. దాదాపుగా ఇది 8వ రోజు నాకు తెలిసి, 8వ రోజు. నిన్న మనుషుల్ని పెట్టి ఫాలో అప్ చేపిస్తున్నా. కానీ దయచేసి రైతు ప్రభుత్వం అని సంకల్ గుద్దుకోడు కాదు. నిజంగా మంది రైతు ప్రభుత్వం అయితే సీతక్క కానీ, కొండా సురేఖ గారు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ వీళ్ళు ముగ్గురు ఒక నిర్దిష్టమైన ఒక ప్రామిస్ తోటి వీళ్ళ దగ్గరికి రావాలి. మేము వీళ్ళ సమస్య తీర్చేస్తున్నాము అని. లేదనుకోండి ఇది ఉధృతమవుతుంది, ప్రజల్లోకి తప్పుడు సంకేతం పోతుంది. బీసీ నినాదం వెతుకున్న వాళ్ళు ఎవ్వరు ఇవాళ టీవీ ఛానళ్ళల్లో చూపిస్తలేరు వీళ్ళ గురించి. నేను ఇది చాలా ఖండిస్తున్నా. బీసీ అని చెప్పేటోడు ఎవడు కూడా వీళ్ళ గురించి మాట్లాడట్లేదు. ప్రజాభవన్ వీళ్ళు చేరుకోకముందే ఎవరైతే బీసీల గురించి గలమెత్తుతున్న ఛానల్స్ ఉన్నాయో ఖచ్చితంగా వీళ్ళకి వచ్చి సంఘీభావం తెలపాలి. ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, బీసీ వాదం ఎత్తుకునే వాళ్ళంతా ఇక్కడికి రావాలి, వీళ్ళకి సంఘీభావం తెలపాలి. అప్పుడే ఇది రేవంత్ రెడ్డి చౌన పడుతుంది. లేకపోతే దీన్ని కనుమరుగు చేసే ప్రమాదం ఉందని మీ ద్వారా మీడియాకి చెప్తున్నాను. అంటే వాస్తవంగా ఏంటంటే బీసీ బిడ్డలు ఎవరైతే జెన్యున్గా పనిచేస్తారో చక్రధర్ గౌడ్ అటువంటి బిడ్డలను పార్టీ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే బీసీల కోసం ఎగిరెగిరి దునుకుతున్న ఏ లీడర్లు కూడా వీళ్ళ పక్షాన నిలబడని పరిస్థితి ఉంది. అందువల్ల మానవతావాదులు ఏ పార్టీలో ఉన్నా చక్రధర్ గౌడ్ అన్నటువంటి
అన్నటువంటి నిజంగా మానవతావాదులు ఇంకా పైకి రావాల్సిన అవసరం ఉంటుంది. బిడ్డల తరఫున ఆల్వేస్ సిద్దిపేట నుంచి సిద్దిపేటలకు వచ్చిండ్లు అంటే నా ఏరియాకు నా బిడ్డలు వచ్చిండ్లని ఆయన ఊరికి వచ్చిండు. ఆయనకి ఏం పనే? మినిమం మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అన్న మీరు ఒక్క 2 నిమిషాలు కూర్చోండి, మీతో పని ఉంటుంది. ఒక్క 2 నిమిషాలు కార్లో కూర్చోండి. చెప్పండి సార్. మేము కరీంనగర్ డిస్టిక్ నుంచి సిద్దిపేట డిస్టిక్లో ఎంటర్ అవుతామన్నా. మాకు అక్కడ అన్నము సాయంత్రం 4కి వెళ్ళాం, పొద్దున 4కి సీకాట్లో. ఇక ఆ మధ్యలో ఊర్లు లేవు ఎక్కడ. మాకు మరి పెట్రోల్ బంకులు కూడా కలుసు లేదు, మరి వాటర్ నింపుకున్నా వాటర్ లేవు, మాకు హోటల్ కూడా లేవు. ఇక్కడ ఫుడ్ తినలేదు, శ్రీకాకుళం బయలుదేరు ఆడికెళ్ళి బతికే పరిస్థితి లేదు, వాటర్ దొరకలేదు. ఒక్కడ రాజస్థాన్ హోటల్ ఉండే, అక్కడ రేటు బాగా, మా దగ్గర డబ్బులు లేకుంటే ఇక రగాన్న కాడికెళ్ళి కాల్ చేసినాయి. రగాన్న మేము బతికేటట్లేము, మాకు వాటర్ లేవు, ఏం లేవు. తిండి తిందామంటే అక్కడ కొంచెం కారం తిన్నాం, ఇక రేటు బాగానే కారం తిని వెళ్ళినామన్నా మేము బతికేటట్లేదు. నీళ్ళు అయితే అయిపోయినాయి, మొత్తం గుట్టలు చెట్లు మొత్తం తోపంట ఊర్లు కూడా లేవు ఆ మధ్యలో. ఇక వశం కాకుండా అయినాక అన్నకు ఫోన్ చేస్తే అన్న చక్రధర్ సార్ అన్నకు ఫోన్ చేసి పేద ప్రజల వైపున ముందు వరుసలో ఉంటాడు. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి సార్ ముందు వరుసలో ఉన్నందుకే సార్ మనసులో పంపించి నాకు వాటర్ కొనిచ్చిండు. మరి రూమ్కి పోయిన తర్వాత చెప్పులు లేకుండా అందరికి ఆడవాళ్ళు మొత్తం పొక్కులు వచ్చినాయి. చెంటకు ఎండకు వచ్చినందుకు మాకు తువాలు లేకుండా తువాలలు కొనిచ్చిండు, జెండు బాంబు కొనిచ్చిండు. హాస్పిటల్కి పోయి డాక్టర్ని పిలుచుక తెచ్చిండు, సూదులు వేపించిండు, అన్నీ చేసిండు అన్న. ఈ అన్నాడు లాంటి వాళ్ళు ముంగటికి వచ్చేవన్న మమ్మల్ని కొంచెం చూసుకోవాలని. చాలా మంది మీకు సహాయపడతారు, మీరేం బాధపడకండి. ఇది చూస్తున్న వాళ్ళు ఒక్కొక్కరు ఇప్పుడు ఆ 7 Hills కాడ కూడా మన భానుగౌడ్ కూడా పాపం ఆయనకు చేతనైన కాడికి ఇంత వాళ్ళకి బ్రెడ్ ఇంత ఛాయ్ ఎవరికి సాధ్యమైన అందరూ 1000 రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదు. 100 రూపాయలైనా వాళ్ళకు వాటర్ బాటిల్ వస్తుంది, 10 బాటిల్ వస్తాయి. మీరేం బెంగపడకండి, మీరు ధైర్యంగా ఉండండి. మీరు వెళ్ళే వరకు చాలా మీడియాలు మిమ్మల్ని కలుస్తాయి, మీకు సహాయం చేస్తాయి. మీరు తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో కూడా మీకు బస్ ఛార్జీలు ఇట్లా అంతా మేము సెట్ చేస్తాము, టెన్షన్ పడకండి. మేము తో మధ్యలో వస్తుంటే అన్న వాళ్ళు అటువంటి వాళ్ళు ఆలీలు చూస్తుంటారు తప్ప ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తలేదు సార్. ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తలేదు, చూస్తలేదా? మేము మెయిన్ రోడ్ల పని నడిచిపోతాను కదా, మేము ఎటు పోతాము ఏంటి అందు గురించనే. సో ఏది ఏమైనా బీసీ అంటే గిరిజన భూములు పోడు భూములు అనగానే ఓన్లీ గిరిజన బిడ్డలకే కాదు, బీసీ బిడ్డలకు కూడా పోడు పట్టాలు ఉంటాయి. మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు ఇప్పుడు యాదవుల దగ్గరనే గొర్రెలు ఏముండవు, 300 కాపులు కూడా గొర్రెలు పెంచుకుంటూ ఉంటారు. సో ఆ కాన్సెప్ట్ కొద్ది గిరిజన బిడ్డలు కూడా వీళ్ళకు కూడా న్యాయం జరగాలని ప్రజావాయిస్ తరఫున 100% కోరుకుంటున్నారు. చక్రధర్గా ఉన్నటువంటి బిడ్డలు వీళ్ళ తరఫున ఉండి బాగోగులు చూసుకుంటున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అటువంటి బిడ్డలు ఇప్పుడు వచ్చి ఆయన ఆసిఫాబాద్ సిర్పూర్ నుంచి పోటీ చేసిండు కాబట్టి అప్పుడు వీళ్ళకు అండగా ఉంటున్నారు. ఇగో ఎక్కడ కూడా పట్ట పుస్తకాలు ఇక్కడ చూపించుట పరిస్థితి, చిన్న మొత్తం A to Z గా అప్పుడు ఇచ్చిన అటవీ హక్కుల గురించి సంబంధించిన భూమిని అటవీ హక్కుల కమిటీ ఈ నోటీసులకు సంబంధించిన నోటీసులను చూపిస్తూ ఉన్నారు. 2012కు సంబంధించింది. వీళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్ ఏదైతే ఉందో న్యాయబద్ధమైన డిమాండ్ 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రజాప్రభుత్వం. మరి ప్రజల దగ్గరికి ప్రభుత్వం వస్తుందా, ప్రభుత్వం దగ్గరికే ప్రజలు 400 కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రభుత్వం దగ్గరికి వెళ్తారా? ఒక్కసారి ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్న రేవంత్ రెడ్డి, ఒక్కసారి అటవీ శాఖ మినిస్టర్గా ఉన్న కొండా సురేఖ, ఆదివాసీ గిరిజన బిడ్డ అటువంటి సీతక్క లాంటి ఈ ముగ్గురు కూడా వీళ్ళపైన దృష్టి పెట్టాల్సిందిగా ప్రజావాయిస్ కోరుకుంటున్నా. కెమెరామెన్ గణేష్తో మేనం శ్యామ్, గజ్వేల్ నుంచి.